నెల్లూరు నగర 16 డివిజన్లోని ఆంధ్ర బ్యాంక్ సెంటర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొగ్గూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. మొదట రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా బొగ్గూరు నారాయణను గెలిపించారని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. నెల్లూరు నగర 16 డివిజన్లోని ఆంధ్ర బ్యాంక్ సెంటర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొగ్గూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. మొదట రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా బొగ్గూరు నారాయణను గెలిపించారని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. ఈరోజు 15వ డివిజన్లో 228 మరియు 233 బూతుల్లో గడప గడపకి వెళ్ళి నారాయణ సార్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా సపోర్ట్ చేయమని, అదే రకంగా ఎంపీగా బీపీఆర్ గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరటం జరుగుతోంది. స్పందన విశేషంగా ఉంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడటము ఎలా చెప్తూ ఉన్నారంటే, మేము ఎదురు చూస్తున్నాము. ఏవైతే చాలా వరకు ఎండ్ టు ఎండ్ రోడ్స్ నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పూర్తి చేశారు. అవి ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయినాయో అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. అవి పూర్తి కావాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలని మేము ఎదురు చూస్తున్నాము. అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్మోస్ట్ 80% చాలా వరకు పూర్తయిందని తెలుసమ్మా మాకు. ఆ బ్యాలెన్స్ పూర్తి చేసి ఆ కనెక్షన్స్ పూర్తి చేస్తే నెల్లూరు దోమలు లేని నగరంగా నారాయణ సారు తీర్చిదిద్దుతామని చెప్పున్నారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. అంటే తప్పకుండా సారే రావాలి అని ఈ 2 నెలల సమయం కోసం తప్పకుండా గెలిచేది నారాయణ గారే, గవర్నమెంట్ ఫామ్ చేసేది తెలుగుదేశం పార్టీనే. ఇవన్నీ పనులు సారు రావాలి, జరగాలి. అదేవిధంగా సారు స్మార్ట్ సిటీగా నెల్లూరుని చేస్తాము అంటున్నారు, ప్రామిస్ చేస్తున్నారు. సార్ ఇచ్చిన మాట మీద, నారాయణ గారు ఇచ్చిన మాట మీద మాకు నమ్మకం ఉంది. ఇవన్నీ జరగాలి అంటే తప్పకుండా రావాలి సారు. వాటి కోసము మేము సార్ని గెలిపించుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క స్పష్టమైన వాగ్దానం చేసి భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగనంపుతున్నారు. ఈ విధంగా రెట్టించిన ఉత్సాహంతో మేము ముందుకి కదులుతున్నాము.